మెమరీ బాక్స్ ప్రేక్షకులకు జేపీ సార్ నమస్కారం. ఈరోజు మనం ఒక సమాజానికి పనికొచ్చే విషయం మీద మీతో చర్చించడానికి ముందుకు వచ్చాను. నేను కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాను సమాజం కోసం. దాంట్లో నేను ఫైనల్గా ఒక కార్యక్రమాన్ని ఎన్నుకుని మీ ముందుకు వస్తున్నాను. సమాజంలో ప్రతి వ్యక్తి నేను సంపాదించాను అన్నీ నేనే అనుకుంటాడు. అని తన దగ్గర ఉన్న ఎవరికన్నా ఇవ్వాలంటే దానం చేయాలన్నా ఎంతో ఆలోచిస్తాడు. మనకి ప్రకృతిలో ఏమీ ఆశించకుండా అన్నీ మనకి సమకూర్చే ప్రకృతిని మనం మర్చిపోతే భావితరాలు దెబ్బతింటాయి. దానికి కారణం మనం ఈ 3 విషయాలని నేను గ్రహించి సింపుల్గా నేను ఒక కార్యక్రమాన్ని మీ ముందు పెడుతున్నాను. నేను మన దేశం అనే కార్యక్రమం అంటే నేను అంటే మన దేశం అంటే మనందరి దేశం అంటే మనందరం ఉండే దేశం. దీంట్లో 3 విషయాలను మనం ముఖ్యంగా గమనించాలి. ఒకటి వనం అంటే చెట్టు, భువి అంటే భూమి, గంగా అంటే నీరు. అంటే వనము అంటే చెట్టు, భూమి అంటే మట్టి, గంగా అంటే నీరు. ఈ 3 ఉంటే మనిషికి ఏమీ లేకుండా మనం జీవించవచ్చు. అంటే ఒక చెట్టు నాటుకుని ఆ చెట్టు నుండి వచ్చే ఫలాలని తింటూ ఆ చెట్టుకు కావాల్సిన నీరుని మనం పోస్తూ మనం తాగితే మనం ఆ చెట్టు కిందే జీవితం గడిపేయచ్చు అనేది మన ప్రకృతి మనకి ఇచ్చిన సందేశం. ఈ సందేశాన్ని వదిలేసి మనం చెట్లు నరికేస్తున్నాము, భూమిని ప్లాస్టిక్తో నింపేస్తున్నాము, గంగని వాటర్ని కలుషితం చేస్తున్నాము. వాటర్ గంగ నుంచి అంటే మన నదుల నుంచి సముద్రాల నుంచి పైకి వెళ్ళి వర్షించే వాటర్ని మనం ఒడిపట్టుకోకుండా మళ్ళీ సముద్రంలో కలిపేయటం ద్వారా మనం అనేక ప్రకృతి వైపరీత్యాలకు లోనయ్యి ఈరోజు బెంగళూరు నగరం ఎన్ని చెట్లు ఉన్నా గ్రీన్ సిటీ విలవెల్లాడుతుంది. ఎందుకంటే కాంక్రీట్ జంగిల్తో గ్రీన్ సిటీని నింపేశారు. ప్రతి చోట ఇల్లు కట్టుకోవటం, చుట్టూ కాంక్రీట్గా మనం చుట్టూ దాన్ని మట్టి లేకుండా చేయటం వలన నీటి ఇంకుడు శాతం తగ్గిపోయి భూగర్భ జలాలు పడిపోవటం వలన వాళ్ళ జీవనంలో ఒక అసంతృప్తి, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నేను మన దేశం అంటే మనందరం. నాకు ఎటువంటి డొనేషన్లు నేను తీసుకోవడం తలుచుకోలేదు. నేను ఈ ప్రోగ్రామ్ని తీసుకున్నాను జనార్దన్ ఫౌండేషన్ ద్వారా. మీరు ఎవరైతే దేశాన్ని అంటే చెట్టుని, భూమిని, నీటిని ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు. అలాగే ఈ 3ని ప్రేమించేవాడు తల్లిదండ్రులు ప్రేమిస్తాడు, అప్పచెల్లెలను ప్రేమిస్తాడు, అక్కచెల్లెలను ప్రేమిస్తాడు, సహోదరులను ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. కాబట్టి మన పిల్లలకి వన, భువి, గంగ అనే విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యొక్క ప్రత్యేకత, వాటికి కావాల్సిన శ్రద్ధ మీరు నేర్పగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దేశం భవిష్యత్తు బాగుంటుంది అనే విధానంతో ముందుకు వస్తున్నాను. ఈ కార్యక్రమానికి నేను ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటే పుణ్యం వస్తుంది, యజ్ఞం చేసుకుంటే నాకు పుణ్యలోకాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. నేను సమాజం సేవ చేయాలంటే నేను అక్కడనే చేయటం ద్వారా ఎటువంటి లబ్ధి జరుగుతుందా అంటే ప్రకృతిలోకి ఒక ఆలోచనని, చైతన్యాన్ని మాత్రమే నింపగలం. కానీ మనందరం కలిసి వనభూమి గంగా అనే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తే ఈ దేశం సస్యశ్యామలం అవుతుంది. మన రాబోయే తరాలకు మనం అద్భుతమైన శక్తిని ప్రసాదించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ జీవితానికి కావాల్సిన ఆక్సిజన్ని, వాళ్ళ జీవితానికి కావాల్సిన మట్టిని, వాళ్ళ జీవితానికి కావాల్సిన మన నీటిని మనం ఉంచగలిగితే, సేవ్ చేస్తే మీరు ఆ ప్రకృతిలో వాళ్ళు మరీ పునరుత్పత్తి జరిగి, సంతానోత్పత్తి జరిగి మన భారత జాతి అంతా ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి వనభూమి గంగా అంటే సేవ్ ట్రీస్ అంటే మీరు ఒక చెట్టుని మీరు మీ అవసరం కొద్ది కొట్టుకుంటే 100 చెట్లు నాటాలి. అదేవిధంగా మీరు భూమిలో అంటే భూమి మీద ప్లాస్టిక్ వ్యర్థాలు వేసి భూమిని కలుషితం చేయకుండా సారవంతంగా ఉంచాలి. 3వది రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్ చేసుకుని ఇంట్లో
మీరు ఇంట్లో ఉన్న వర్షపు నీటిని భూమిలోకి ఇంకించగలిగితే భూగర్భ జలాలు మాయమవకుండా ఉంటాయి, నీరు కలుషితం కాకుండా ఉంటుంది, అందరూ హాయిగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. ప్రతి వారు ఇంట్లో ఒక మొక్క పెట్టుకోండి. భూమిలో ప్లాస్టిక్ని రోడ్డు మీద పారేయకుండా ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇచ్చి దాన్ని డిస్పోజల్ చేయటము, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అలాగే గంగ ద్వారా మీరు గంగా అనే దాని మీద మీరు ప్రతి ఇంట్లో ఒక రెయిన్ హార్వెస్ట్ పెట్టుకోవటం ద్వారా భూగర్భ జలాలని మీరు ముందుకు తీసుకెళ్తారు. నేను అనేక కార్యక్రమాలు ఈ మూడు నేను పాటిస్తూ గత 10 సంవత్సరాల నుంచి నేను పాటిస్తూనే ఉన్నాను. నేను పాటించిందే వేరే వాళ్ళు చేయమని చెప్తాను. వాటి యొక్క ప్రాముఖ్యత ముందు వస్తుంది. ఇది లాంచింగ్ ప్రోగ్రామ్. నేను మన దేశం మన భూమి గంగ అనే ప్రాజెక్ట్ని మీ ముందు ఉంచి ఈ రోజున ఈ శుభదినమున మేము లాంచింగ్గా మేము ముందుకు ఉంచుతున్నాము. మీరందరూ ముందుకు తీసుకుపోవాలని, దీనికి సహాయ సహకారాలు ధనం కాకుండా కత్మావని మీరు చేయాలి. దీనికి ఒక ప్రాజెక్టు తయారు చేస్తాను. తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో నాతో కలిసి పనిచేయచ్చు. నేను ఎటువంటి ధనాన్ని నేను ఆశించట్లేదు. ఎవరు నాకు ధనంగా డొనేషన్ ఇవ్వవసరం లేదు. పనిగా మీరు చేసే పని మీ సొంతంగా చేసుకున్నట్టు చేయటమే ఈ కాన్సెప్ట్ యొక్క లక్ష్యం. ఓకే, ఎంతతో ముగిస్తున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, మెమరీ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ జేపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.